సర్వాణి చ హవింషస్య దేవాభాగమ కల్పయన్. సకల హవిస్సులను శివుడికి భాగం కల్పించారు. తస్మిన్ కృద్ధే భవత్ సర్వం అసుస్తం భువనం ప్రభో. శివుడు కోపిస్తే లోకమంతా అస్వస్థకు గురి అయిపోతుంది. మళ్ళీ శివుడు శాంతించగానే అస్వస్థపై స్వస్థత అవుతుంది, అంటే శాంతిని పొందుతుంది. ఆ అపార మహిమ గల శివుడే ఈ అశ్వత్థామకు ప్రసన్నుడయ్యాడు. ఆయన వరప్రసాదం వల్లనే అశ్వత్థామ మహారథులైన నీ కుమారులను, పాంచాలుర అనుచరులైన ఇతర శూరులను కూడా చాలామందిని చంపగలిగాడు. ఇది అశ్వత్థామ అందరినీ చంపటానికి గల కారణం. శివుడి అనుగ్రహంతో అశ్వత్థామ చేసిన పనిని గురించి ఆలోచించకు. శివుడే చేశాడు, దాన్ని మనస్సులో పెట్టుకోకు. ఇక తర్వాత చేయవలసిన పనిని ఆలోచించి చెయ్యి అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతటితో సౌప్తిక పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సౌప్తిక పర్వ ఉపదేశం. వ్యాస భగవానుడు ఈ మహాభారతంలోని పాత్రల ద్వారా లోకానికి మహత్తరమైన సందేశాన్ని ఇచ్చాడు. చక్కని బోధ చేశాడు. ఆ బోధ ప్రకారంగా మనం ఇంతవరకు ఈర్ష్య, అసూయాలు పనికిరావు, అహంకారం పనికిరాదు, మోసం పనికిరాదు, ఆత్మస్థుతి పనికిరాదు, అతిగా మాట్లాడటం పనికిరాదు అని తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యాస మహర్షి 10వ పర్వమైన ఈ సౌప్తిక పర్వం ద్వారా మితిమీరిన ఆవేశం పనికిరాదు అని బోధిస్తున్నాడు. ఈ సౌప్తిక పర్వాన్ని నిద్రాపర్వం కూడా అంటారు. సౌప్తికం అనే పదానికి నిద్రించే సమయంలో శత్రువులపై పడి చంపుట అని అర్థం. అందువల్లే ఈ పర్వం యొక్క పేరు సౌప్తిక పర్వం. వెనుక పర్వాల పేర్లన్నీ ఆయా ప్రసిద్ధ వీరుల పేర్ల మీదుగా ఏర్పడ్డాయి. మరి ఈ సౌప్తిక పర్వానికి కూడా అలాగే వ్యక్తి పేరు ఏర్పడాలి కదా. ఎందుకు ఏర్పడలేదు? ఇందులో నాయకుడెవడు? అతడే పని చేశాడు అని గమనించాలి. అశ్వత్థామయే ఈ పర్వానికి నాయకుడు. నాయకుడే నీచకృత్యం చేశాడు కనుక ఈ పర్వానికి అశ్వత్థామ పేరు రాలేదు. ఎందుకంటే నీచ పని చేశాడు కాబట్టి. అతడు చేసిన నీచకృత్యం పేరే వచ్చింది. నీచకృత్యం పేరు వాడి పేరు రాలేదు, నీచకృత్యం పేరు వచ్చింది. అంటే నిద్రపోతున్న వారిని చంపటమనే నీచకృత్యం. అతి ఘోరమైనది, అధర్మంతో కూడినది, తలుచుకుంటూనే ఒళ్ళు జలధరిస్తుంది. అది అత్యంత పాపిష్టమైన పని. ఇంత పనిని అశ్వత్థామ ఎందుకు చేశాడు? అసలు అతడు ఎలాంటివాడు, అతడి ప్రవర్తన ఎలాంటిది అనే విషయాలను కొద్దిగా మనం తెలుసుకుందాం. శివుడు, యముడు, కామక్రోధాలు కలిసిన ఒకే అంశంతో అశ్వత్థామ ద్రోణ, కృపి దంపతులకు పుట్టాడు. ద్రోణ, కృపి అనే దంపతులకు పుట్టాడు. పుడుతూనే గుర్రంలాగా సకలించడం చేత ఇతడికి అశ్వత్థామ అనే పేరు వచ్చింది. కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినప్పుడు అశ్వత్థామ కూడా తల మీద మణితో పుట్టాడు. ఆయన పుట్టినట్టుగా ఈయన కూడా అట్లా పుట్టాడు. ఈ మణిని ధరించటం వల్ల శస్త్రాల వల్ల, అస్త్రాల వల్ల, ఏ మంత్ర ప్రయోగాల వల్ల భయం ఉండదు. వ్యాధులు కూడా మరి దరికిరావు. ఆకలి భయం ఉండదు. ఇది అశ్వత్థామకు గల బలం. అతడు శక్తిమంతుడు. శక్తిమంతుడు కావటానికి గల రహస్యం ఈ కారణంగా అశ్వత్థామది మొదటి నుండి దుడుకు స్వభావం. చపలత్వంతో క్రూరుడిగా ఉన్నాడు, ఆవేశపరుడుగా ఉన్నాడు. 7 మంది చిరంజీవుల్లో ఈ అశ్వత్థామ ఒకడు. మరి ఇతడు ఎలా చిరంజీవి అయ్యాడు అంటే తనకు ఒకే ఒక పుత్రుడని ఆ ప్రేమబంధం కారణంగా ద్రోణుడు తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలంగా అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు. అయితే ఏం ప్రయోజనం? మిగతా చిరంజీవుల్లాగా
పూజ్యుడు కాలేకపోయాడు, అపకీర్తిని తెచ్చుకున్నాడు. ఇలాంటి జన్మ కూడా ఒక జన్మేనా? ఎందుకురా బాబు అనిపిస్తుంది కదా. ఇలాంటి జన్మం ప్రయోజనం లేదు కదా. ఉన్నత కులంలో పుట్టాడు, విద్య నేర్చుకున్నాడు, చిరంజీవి అయ్యాడు, అయినా ప్రయోజనం లేదు. మితిమీరిన ఆవేశం, మితిమీరిన కోపం ఉండటం వల్ల జన్మను ధన్యం చేసుకోలేకపోయాడు. రాక్షసావేశం మనిషిని ఉగ్రవాదిని చేస్తుంది, వివేకాన్ని చంపేస్తుంది, నీచుడిని చేస్తుంది. అందుచేత ఎంత ఉన్నతుడైనప్పటికి కూడా ఆవేశపరుడు కాకూడదు. అశ్వత్థామ తాను గురుపుత్రుడని గర్వించాడు. అందరికంటే తనకే ఎక్కువగా విద్య రావాలని ఆశించాడు. ఇలాంటి స్వభావం కలవాడికి విద్య నేర్పవచ్చా? నేర్పితే మంచిదవుతుందా? లోకానికి మేలు జరుగుతుందా? జరగదు కదా. అందుకే ద్రోణుడు అశ్వత్థామ అడుగుతున్నా కూడా బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగ విధానాన్ని మాత్రమే నేర్పాడు, కానీ అస్త్రాన్ని ఉపసంహరించే విధిని మాత్రం నేర్పలేదు. ఒక్కటే పారివేయగలడు, దాన్ని ఉపసంహరించలేడు, అంతే. కానీ అర్జునుడికి నేర్పించాడు. వేయటం, ఉపసంహరించడం, మళ్ళీ వేసుకోవటం, ఇట్లా. కానీ వీడికి రాలేదే అది. నీచుడని తండ్రికి కూడా తెలుసు, కొడుకు నీచుడు అని. అది కాదండి, ఎంతైనా కన్న కొడుకు కదా, నేర్పవచ్చు కదా అంటే ద్రోణుడు ఒక తండ్రిగాను గురువుగాను కూడా అశ్వత్థామ స్వభావాన్ని పరిశీలించాడు. తండ్రిగా పరిశీలించాడు, మళ్ళీ గురువుగా పరిశీలించాడు. గురువు పని పెద్దది కదా, అందుకని గురువుకి ఏ తేడా ఉండవు, ఎక్కువ తక్కువ ఉండవు. మావాడు మీవాడు అని ఉండదు గురువుకి. శిష్యుడు ఉత్తముడా లేదా అంతే. వీడి వల్ల లోకానికి కీడే కానీ మేలు జరగదు అని దూరదృష్టితో ఆలోచించి అశ్వత్థామకు ద్రోణుడు రహస్యాలు చెప్పలేదు. అంటే దుష్టుడు వీడు అని తెలిసిపోయింది. అతడి ఆవేశమే చెడ్డది, కానీ ఇతడి ఆలోచనలు మంచివే అనటానికి కూడా వీల్లేదు. అవి కూడా క్రూరంగానే ఉన్నాయి. ఈ విషయం భగవంతుడైన శ్రీకృష్ణుని ఎదుటే ప్రత్యక్షంగా తేలిపోయింది. ఒకనాడు అశ్వత్థామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఎంతో ఆప్యాయతతో అశ్వత్థామను ఆదరించాడు, గౌరవించాడు. అయితే అశ్వత్థామ మనస్సులో దారుణమైన ఆలోచనను పెట్టుకొని ఉన్నాడు. కృష్ణుడు అశ్వత్థామతో, ఓ అశ్వత్థామ, నువ్వు గురుపుత్రుడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. అశ్వత్థామ, కృష్ణ, నీ చక్రం నాకు ఇచ్చేయి, నా అస్త్రం నీకు ఇస్తా అన్నాడు. ఇది బాగుందా? చూసారా? ఇది అశ్వత్థామ యొక్క అంతరంగం, మనస్సులోని చెడు ఆలోచన. భగవంతుడి ఆయుధంతో భగవంతుడినే ఎదిరిస్తాడట. తర్వాత అశ్వత్థామ కృష్ణుడు చూపించిన సుదర్శన చక్రాన్ని తీసుకొని పోవటానికి ప్రయత్నించాడు. తీసుకుపో అన్నాడు. ఎత్తలేక తిరిగి వెళ్ళిపోయాడు. ఇది అశ్వత్థామ యొక్క అహంకారం, దురభిమానం. యుద్ధంలో దృష్టద్యుమ్నుడి చేతిలో ద్రోణుడు చనిపోయాడు. ఆ సమయంలో అశ్వత్థామ తండ్రి మరణానికి కోపించాడు, విపరీతంగా ఆవేశపడ్డాడు. ముందు వెనుక చూసుకోలేదు. ఎవడు చంపించాడు, ఏ పరిస్థితిలో చంపించాడు, ఆ చివరి సమయంలో ద్రోణుడేమి చేశాడు, అవతలి వారు ఏం చేశారు అని ఆలోచించలేదు. పాంచాలులను కూడా చంపటం అదే. అప్పుడు దృష్టద్యుమ్నుడితో పాటు ఉండిన వాళ్ళు కదా వీళ్ళంతా పాంచాలురు. ఆ సైన్యం అంతా ఒకటే కదా. అందుకని మొత్తం వాళ్ళందరినీ చంపేశాడు కోపంతో. ఏకంగా అందరినీ సర్వనాశనం చేయాలని అశ్వత్థామ సంకల్పించాడు. హఠాత్తుగా నారాయణాస్త్రాన్ని ప్రయోగించేశాడు. కృష్ణుడి ఉపాయంతో ఆ సమయంలో, ఆ యుద్ధ సమయంలో కృష్ణుడి యొక్క ఉపాయంతో ఏం చేశారు? నారాయణాస్త్రం శాంతించింది. పాండవులందరికీ పెద్ద ప్రమాదం తప్పిపోయింది. దీంతో అశ్వత్థామ ఆశ విఫలమైపోయింది. అతడు దుఃఖం తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రంతో
దాన్ని శాంతింపజేశాడు. అప్పుడు అతడి ఆశ విఫలమైపోయింది. ఆ సమయంలో వ్యాస మహర్షి కృష్ణార్జునుల మహిమ గురించి అశ్వత్థామకు చెప్పాడు. అశ్వత్థామ దానిని విని కాస్త శాంతించినట్టుగా కనిపించాడు, కానీ శాంతించలేదు. పైకి బుద్ధిమంతుడుగా ఉన్నాడు, కానీ అతడిలోని పగ మాత్రం చల్లారలేదు. అది మళ్ళీ దుర్యోధనుడికి తొడలుగు విరిగిపోయిన సందర్భంలో ఒక్కసారిగా మళ్ళీ విజృంభించింది. ఇక అతడి ఆవేశానికి అవధులే లేవు. అప్పుడు రాత్రి పడుకున్నారా, చంపితే ఏమవుతుందో అదంతా లేదు, ఇక అయిపోయింది. ఆవేశం వచ్చేసింది. అప్పుడు కాలేదే, ఇప్పుడు చంపేస్తాను. ఆ ఆవేశంతో వెళ్ళాడు. కృష్ణుడు చూస్తూ ఉండగానే సకల పాంచారులను చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇది శక్తికి మించిన ప్రతిజ్ఞ. ఎందుకంటే మామూలుగా వాళ్ళు ఉంటే చంపలేడు వీడు, కానీ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నిద్రపోయేటప్పుడే చంపాలా, ప్రతిజ్ఞ నిలుపుకోవాలి కదా. అప్పటి నుంచి అశ్వత్థామ పడిన అవస్థ అంతా ఇంత కాదు. అతడికి ఒక పక్క ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనే ఆరాటం పెరిగిపోయింది. మరోపక్క దుర్యోధనుడు కొనా ఊపిరితో ఉన్న దుస్థితిని చూసినటువంటి కోపం, దృష్టద్యుమ్నుడు దొరకలేదన్న కసి అతడిలో పెరిగిపోయాయి, తండ్రిని చంపాడే అని. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడికి కంటి నిండా నిద్ర పడుతుందా? పట్టదు. పోనీ కడుపు నిండా తిండి తింటాడా? తినలేడు. పైగా ఇలాంటి స్థితిని అనుభవిస్తున్నవాడు అడ్డద్రోవ తొక్కుతాడు కదా, తొక్కక తప్పదు కదా. అలాగే అశ్వత్థామ కూడా అడ్డదోవ తొక్కాడు. అతడు బుద్ధి మారిపోయింది. పగా ప్రతీకారం తీరక అతడు రగిలిపోతున్నాడు. ఆ పరిస్థితిలో అతని వివేకం నశించిపోయింది. నిద్రిస్తున్నటువంటి సమయంలో పాంచారులను సంహరించే నీచ కృత్యానికి పూనుకొన్నాడు. ఆ కథనే ఈ సౌప్తిక పర్వం చెప్పింది. ఈ పర్వంలో దుర్యోధనుడు కొనా ఊపిరితో ఉన్నాడు. అశ్వత్థామ ఒక్కడే కృతవర్మలు ఇద్దరిని కూడా బొమ్మల్లాగా చేసి ఆడించాడు. కృపుడు మాత్రం ధర్మాలు చెప్పాలని ప్రయత్నించి పగతో పుట్టిన వారు పగతోనే చావటం ధర్మం అని గట్టిగా చెప్పి వారించాడు. అయినా అశ్వత్థామ వినిపించుకోలేదు. తర్వాత పితృరుణాన్ని ప్రభు రుణాన్ని తీర్చుకున్నానని పాంచాలులను తాను చంపిన సంగతి చనిపోతున్నటువంటి దుర్యోధనుడికి చెప్పాడు. ఎందుకంటే పితృని చంపారు వీళ్ళంతా, పాంచాలులతో సంబంధించినటువంటి దృష్టద్యుమ్నుడు కానీ శిఖండిని కానీ వీళ్ళంతా పాంచాలుడికి సేనలో సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ, వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళందరినీ చంపేశాడు. ఇది ఎందుకు ఇంక కొంచెం దూరంలో ఉండి ఇంకొక శిబిరానికి ఎందుకు వెళ్ళలే? అక్కర్లేవాడు, ఇదే కావాలంటే అయిపోయింది. అతడి నోటి నుంచి నువ్వు భీష్మ ద్రోణులు చెయ్యలేని పని చేశావు, నా మనస్సుకు శాంతి కలిగించావు అనే ప్రశంస పొందాడు. దుష్టుడు చచ్చిపోతూ కూడా వాడికి ఆ పగ ఉంది చూసారా దుర్యోధనుడు. ఎందుకంటే రాక్షస అంశము కాబట్టి వాళ్ళు చేయలేదు, నువ్వు చేశావు అని చెప్పాడు. ఆవేశంతో చేసినటువంటి ఈ చెడు పనికి తరువాత ఏ ఫలము లభిస్తుందో ఊహించలేకపోయాడు. తన ప్రతిజ్ఞ నెరవేరింది అనేటువంటి సంతోషంతో వ్యాసాశ్రమానికి వెళ్ళి తాపసి అయిపోయాడు. తాపసి అయినా తామసిక గుణాలు పోలేదు. అందుకే శ్రీకృష్ణుడు పాండవులు అక్కడికి వెళ్ళి అతడి తామసిక రూపాన్ని బయట పెట్టించాడు. తర్వాత అశ్వత్థామ శ్రీకృష్ణుడి శాపానికి గురి అయ్యాడు. పాండవులు ఎప్పుడూ కూడా కౌరవులకు అన్యాయం చేయలేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మబద్ధంగానే నడుచుకున్నారు. తమకు న్యాయంగా రావలసిన రాజ్యం కంటే ఎక్కువగా ఏదీ అడగలేదు. 5 గ్రామాలే అడిగారు అంతే, చిన్న చిన్న పల్లెలు. కౌరవులు చేసినటువంటి దుర్నీతికి ఫలంగా మరో మార్గం లేక యుద్ధం చేశారు. యుద్ధంలో భీష్ముడి పతనం నుండి శల్యుడి పతనం వరకు ఎంతోమంది పెద్దలందరూ
దుర్యోధనుడికి పాండవులతో సంధి చేసుకోమని చెప్పారు. అయినా దుర్యోధనుడు చనిపోయే వరకు పాప ఆలోచనలు మాత్రమే చేశాడు. పాండవులను చంపి రాజ్యాన్ని అనుభవిస్తానని మొండిపట్టు పట్టాడు. అది మహాపాపం. ఇంత సర్వనాశనం జరగటానికి ధృతరాష్ట్రుడు కారణం. ఆయన మనసులో ఒకటి, మాటలో ఇంకొకటి, చేతలో ఇంకొకటి చేసి చూపించాడు. దీనివల్ల ఘోరమైన యుద్ధం పుట్టింది. దానిని ధృతరాష్ట్రుడు ఏమాత్రం ఆపలేకపోయాడు. దుర్యోధనుణ్ణి మార్చలేకపోయాడు. తాను మారలేకపోయాడు. రాజుగా పరిస్థితులను చక్కదిద్దలేకపోయాడు. కథను సుఖాంతం చేయలేకపోయాడు. ఇలా యుద్ధం సర్వనాశనంతో ముగిసిపోయింది. ఇక ఈ సౌప్తిక పర్వంలోని సింహావలోకనం చేసుకుందాం. ఈ సౌప్తిక పర్వంలో సౌప్తిక పర్వము, ఐషిక పర్వము అని 2 పర్వాలు ఉన్నాయి, ఉపపర్వాలు. ఈ 2 ఉపపర్వాలు ఉన్నాయి. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. కౌరవ పాండవుల మధ్య జరిగిన ఘోర యుద్ధంలో వీరులందరూ సర్వనాశమైపోయారు. కౌరవుల వైపు కేవలం అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రమే మిగిలారు. వారు పాండవులకు భయపడి యుద్ధభూమి నుండి పారిపోయి ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరి నిద్రపోయారు. వారిలో అశ్వత్థామకు మాత్రం నిద్రపట్టలేదు. చెట్టు మీద వ్రాలిన గుడ్లగూబ వంకే చూశాడు. అది ఆ రాత్రి వేళలో కాకుల మీద దాడి చేసి ఎన్నో కాకులను చంపేసింది. దాంతో అశ్వత్థామకు అది చేసిన పని నుండి ఒక ఉపాయం తట్టింది. అంతవరకు ఉపాయం తట్టలేదు. వెంటనే ఇద్దరిని లేపి, నేను ఈ రాత్రిపూట పాంచారులందరినీ చంపేస్తానని తన నీచ కృత్యాన్ని చెప్పాడు. కృపుడు ఇది అధర్మమని విసుక్కున్నాడు. అయినా అశ్వత్థామ మాట వినిపించుకోలేదు. మొత్తానికి అలా అశ్వత్థామ కృతవర్మలను ఒప్పించి వారితో సహా పాండవ శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ఒక పురుషుడు అశ్వత్థామకు అడ్డపడ్డాడు. అప్పుడు అశ్వత్థామ శివుణ్ణి ప్రార్థించి ఒక కత్తిని పొందాడు. కృతవర్మలను శిబిరద్వారం వద్ద కాపలాగా ఉంచాడు. తాను లోపలికి వెళ్ళి మొదటిగా దృష్టద్యుమ్నుడిని చంపాడు. తర్వాత ఉప పాండవులను చంపాడు. వీళ్ళంతా ఒక చోట చేరారు కదా అప్పుడు. ఆ తర్వాత శిఖండిని, ప్రభద్రుకులను చంపాడు. తర్వాత కృతవర్మలతో కలిసి పారిపోయి దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. కొనా ఊపిరిలో ఉన్నటువంటి దుర్యోధనుడికి తాను చేసినటువంటి నీచకృత్యం గురించి చెప్పి సంతోషాన్ని కలిగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.